మన మ్యూచువల్ ఫండ్స్ ఇనాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయి. మేబీ కేవైసీ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఆర్ మనం ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ మన పేరెంట్స్ ఇన్వెస్ట్ చేసుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ ఫోలియోస్ ఇనాక్టివ్ అయిపోతాయి. సో, నీకు ఎలా ట్రాక్ చేయాలో తెలీదు. సో, అదొక ఇబ్బందనమాట. మనం ఇన్వెస్ట్ చేసుంటాము, వాల్యూ పెరిగుంటది. బట్ మనకు ఫోలియో ట్రాక్ చేసుకోవడానికి తెలీదు. మన ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కడున్నాయి? ఏ రేట్‌లో పెరుగుతున్నాయి? నాకు కావాలంటే మళ్ళీ యాక్టివ్ ఎలా చేయాలి? వాటి డేటా ఎలా తీయాలి? అనేది కొద్దిసార్లు ఏంటంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉండరు. ఉండనప్పుడు ఏ ఫండ్‌లో పెట్టాను? ఎక్కడ పెట్టాను? అనేది కూడా తెలీదు. సో, అలాంటి వాళ్ళ కోసం సెబీ ఒక ఒక టూల్ తయారు చేసిందనమాట. ఆ టూల్ పేరు మిత్రా అని MITRA. సో, ఈ జనరల్‌గా ఇవి ఎప్పుడు ఇనాక్టివ్ అవుతాయంటే కేవైసీ ఇష్యూస్ వల్ల. ఇంతకుముందు పాన్ నంబర్ మెన్షన్ చేసుండొచ్చు, రాంగ్‌గా రాసుండొచ్చు. ఇంతకుముందు పాన్ కంపల్సరీ కాదు, అలాంటి టైంలో కావచ్చు. సో, దీ మళ్ళీ ఈమెయిల్ అడ్రెస్ లేకపోవడము, ఒక్కోసారి ఫోన్ నంబర్స్ లేకపోవడము, వీటి వల్ల కూడా ఫోలియోస్ ఇనాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయి. అట్లాగే ఒక ఫోలియోలో 10 ఇయర్స్ వరకి ట్రాన్సాక్షన్స్ ఎటువంటివి లేవు. విత్‌డ్రావల్స్ కానీ, అడిషన్స్ లేనప్పుడు కూడా ఫోలియోస్ ఇనాక్టివ్‌కెళ్ళే అవకాశాలున్నాయన్నమాట. అట్లాగే కాంటాక్ట్ డీటెయిల్స్ మనము మారుతా ఉంటాము. ఇంతకుముందు ఎక్కడో మెన్షన్ చేసుంటాము. మొబైల్ నంబర్ మార్చుంటాము. ఈమెయిల్ ఐడీ మార్చుంటాము. కొత్తవి ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఉంటాయి. బట్ పాత వాటిలో పాత నంబర్‌లు మెన్షన్ అయిపోయి ఉంటాయి. అలాంటి టైంలో కూడా ఇనాక్టివ్ అయిపోవచ్చు. మళ్ళీ ఒక్కోసారి ఇన్వెస్టర్ డెత్ అయినా గానీ ఆహ్, అట్లాంటి టైంలో అన్‌క్లెయిమ్డ్ కూడా ఫోలియోస్ ఉండిపోవచ్చనమాట. సో, ఇవన్నిటిని ఇబ్బందులున్న వాళ్ళ కోసం ఒకటే చోట వన్ స్టాప్ రికవరీ పోర్టల్ ఏదైతుందో సెబీ మిత్ర. MITRA. సో, ఇది ఇది MITRA అంటే కూడా పేరుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ అనమాట.